అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కంటున్న భారతీయ ఐటీ నిపుణుల అంశాలపై మరోసారి H1B వీసా ఆందోళనలు నెలకొన్నాయి. కొత్తగా H1B వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారిపై $1,00,000లకు పైగా ఫీజు భారం మోపేందుకు ట్రంప్ యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. ఈ కొత్త రుసుమును ఏకంగా $1,03,265గా ఖరారు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ భారం కేవలం విదేశాల నుంచి దరఖాస్తు చేసుకునే వారికే పరిమితం కాకుండా కొత్తగా దరఖాస్తు చేసే దాదాపు అందరూ H1B అభ్యర్థులపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంచలన ప్రతిపాదనను అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఇప్పటికే ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించింది. ఈ ప్రతిపాదనకు తుది ఆమోదం లభిస్తే భారీ ఫీజు నిబంధన శాశ్వతంగా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి నాటికే దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకుని ప్రక్రియను పూర్తి చేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ట్రంప్ యంత్రాంగం H1B వీసాలపై తాత్కాలికంగా $1,00,000 ఫీజు విధించింది. అయితే గత ఏడాది జూన్లో ఓ ఫెడరల్ జడ్జి ఈ నిర్ణయం చట్ట విరుద్ధమంటూ తీర్పునిచ్చారు. దీంతో ఫీజు వసూలకు అడ్డుకట్టపడింది. ప్రస్తుతం ఈ తీర్పును సవాలు చేస్తూ అమెరికా ప్రభుత్వం అపిలేట్ కోర్టును ఆశ్రయించింది. అయితే ఇప్పటికే స్టూడెంట్ వీసాపై అమెరికాలో ఉంటూ H1B వీసాకు మారే విదేశీయులకు ఈ భారీ ఫీజు వర్తించదు. అలాగే ప్రస్తుతం ఉన్న H1B వీసాలను రెన్యువల్ చేసుకునే వారికి కూడా ఈ రుసుము నుంచి మినహాయింపు ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ నిబంధన శాశ్వతంగా అమల్లోకి వస్తే విదేశాల నుంచి అత్యంత నైపుణ్యం కలిగిన ఐటీ నిపుణులను నేరుగా అమెరికాకు తీసుకెళ్లడం అక్కడి కంపెనీలకు భారీ ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారనుంది. రైట్, ఇక దీనిపై మరింత వివరణ, మరింత సమాచారం ప్రముఖ రాజకీయ విశ్లేషకులైన బండారు రామ్మోహన్ రావు గారు ఇస్తారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. సార్, H1B వీసాపై $1,03,265 వరకు భారీ ఫీజు ప్రతిపాదన ఎందుకు వచ్చిందంటారు సార్? అలాగే దీని అసలు ఉద్దేశం ఏంటంటారు సార్? ఇది మొదటి నుంచి ఉంది. అంటే యాక్చువల్ గా మొదట్లో $5,000 నుంచి $6,000 మాత్రం ఉండేది మొదట్లో ఈ H1B వీసా కింద. తర్వాత ట్రంప్ రెండోసారి వచ్చిన తర్వాత $88,000 పెంచా అన్నారు. తర్వాత $1,00,000 పెంచుతా అన్నారు. ఇప్పుడు $103,000 పైన జరుగుతుంది కావాలంటున్నారు. కనుక ఈ వీసా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనం అమెరికాలో ఉన్న దాదాపు H1B వీసా కింద 7,30,000 నుంచి 7,50,000 మంది ఉన్నారట. అందులో దాదాపు 5 లక్షల నుంచి 5,50,000 దాకా మన భారతీయులు ఉన్నారు. ఇది H1B వీసా కింద పోయిన వాళ్ళు సుమారు 7.5 లక్షలలో 5.5 లక్షలు మన వాళ్ళే ఉన్నారు. అంటే ఏమన్నట్టు మొత్తం 100 మందిలో 70% మన భారతీయులు H1B వీసా కింద ఇట్లా వాళ్ళు. అయితే ఇప్పుడు $103,000 చేస్తున్నారు. ఇప్పుడు $96 చిల్లర ఉంది శ్రావణి. మనకు డాలర్ రేటు మారకం రేటు 96-97 మధ్య నడుస్తుంది. అంటే $1,00,000 అంటే 9,70,000 కట్టాల్సిందే కదా. ఆ $3,000 కూడా కడితే 10 లక్షలకు పైన అంటే మన భారతీయ కరెన్సీ చేయాలంటే 10-10.5 లక్షల రూపాయలు మనం చెల్లిస్తే తప్ప మన వాళ్ళకి H1B వీసా దొరకదు. అందుకనే 70% మంది మన వాళ్ళు ఉన్నారు. ప్రతి 10 మందిలో 7 భారతీయులు ఉన్నారు. అమెరికాలో ఉంటున్న H1B వీసా కింద 10 మందికి 7 మన భారతీయులు ఉన్నారు. భారతీయుల మేధో సంపత్తి పెద్దది కనుక మేధో సంపత్తిని వాడుతున్న ప్రయత్నం ట్రంప్ చేసిండు. గతంలో ప్రభుత్వాలు అవే చేసినాయి. ఎప్పుడైతే ట్రంప్ $88,000 పెంచడం, ఆ తర్వాత $1,00,000 పెంచడం, దాంతో ఫెడరల్ కోర్టులో 2 కోర్టులు రద్దు చేసినాయి. యాక్చువల్ గా అమెరికాలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కోర్టు ఉంది, ఆ రాష్ట్రాల్లో రద్దు చేసినాయి. సుప్రీంకోర్టు నివేదించారు. సుప్రీంకోర్టు కూడా చాలా విషయాలలో ఇప్పుడు ట్రంప్ చేస్తున్న విధానాలను వ్యతిరేకిస్తున్నాయి. యుద్ధం విషయాల్లో కానీ, సెనేట్ లో ఆమోదాల విషయాలు కానీ, ఈ H1B విషయాల మీద కూడా రేపు సుప్రీంకోర్టు తీర్పు రావాల్సి ఉన్నది. అది వస్తే పోతుంది. అందులో కొంతవరకు పాక్షికంగా తీర్పు ఇచ్చారు. వాళ్ళు ఏమనంటే అందరికీ వర్తించినట్టు చేయకండి అని అన్నారు. ఇందులో 2 రకాల వాళ్ళు ఉంటారు. జనతా భారతీయులు ఇక్కడి నుంచి ఫస్ట్ పోయిన వాళ్లకు ఆ ఫీజు వర్తిస్తే తప్పనిసరి. ఇప్పుడు పెంచే ఫీజు కూడా రేపు సెప్టెంబర్ నుంచి అమలు జరుగుతుంటున్నారు. 2025 నుంచే బాగా పెద్ద ఎత్తున ఈ వివాదం చెలరేగుతుంది. 2024 జనవరి 20 నాడు మన ట్రంప్ అధికారంలోకి వచ్చారు. 2025 జనవరి 20 నాడు వచ్చారు. సరిగ్గా 1.5 year అయింది ఆయన అధికారంలోకి వచ్చి. 2020 సెప్టెంబర్ లోనే ఈ ఫీజులు పెంచారు. ఇప్పుడు మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
ఆయన ఉద్దేశం ఏంటంటే అమెరికా ఫస్ట్, అంటే మా దేశ పౌరులకు ఉద్యోగాలు లభించాలి, ఎవరైనా కాదన్నట్టు. మనం వలస వచ్చే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటుంటే పోతే లోకల్ గా ఉన్న వాళ్ళకు కక్ష పెరుగుతుంది కదా. చూడండి మీరు, భారతీయులు అంటే చాలా పెద్ద ఎత్తున అమెరికాలో కక్షపూర్తిగా వ్యవహరిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే భారతీయులు కూడా కొంత అతి చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఫంక్షన్లు చేసుకోవడం, రోడ్ల మీద పుట్టినరోజులు చేసుకోవడం, అంటే తమ సంపదను బాగా ప్రదర్శించడం చేస్తున్నప్పుడు కసి పెరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చిన వాడు మా దగ్గర ఇంత డబ్బు సంపాదించుకున్నాడు అని డాలర్ల కోసం హత్య చేసే గన్ కల్చర్ అక్కడ కనపడుతుంది. H1B వీసాల కోసం వస్తాడు. ఇక్కడ ఏమైందంటే మొదటగా ఫస్ట్ టైం దానికి దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకు వర్తిస్తుంది. ఇంకా రూల్ రాలేదు. ఒక సెనేట్ గా ఆమోదిస్తే చట్టం అయితే రేపు పొద్దున మళ్ళీ కోర్టులు కొట్టేస్తే తర్వాత సంగతి. కానీ రేపైతే వచ్చే సెప్టెంబర్, అక్టోబర్ లేకపోతే జనవరి 2027 నుంచి మొదలయ్యే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. దీంట్లో డైరెక్ట్ గా ఫస్ట్ టైం అప్లికేషన్ పెట్టుకోవడానికి వర్తిస్తుందని కొంత వెసులుబాట్లు కూడా ఇచ్చారు. గతంలో $85,000 ఉన్నప్పుడు, $1,00,000 ఉన్నప్పుడు కూడా అంతకుముందే అక్కడనే ఆల్రెడీ సెటిల్ అయిపోయి అక్కడే చదువుకొని అప్పుడే చదువుకున్న తర్వాత H1B వీసా కింద ఇస్తే ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉండే. యాక్చువల్ గా చదువుకుంటూ ఉద్యోగం చేయడానికి వీల్లేదు. అవన్నీ మనం ఆ వెసులుబాటును చాలా దుర్వినియోగం చేశారు మన వాళ్ళు కూడా. ఏ దానికి పోయిందో ఆ పని చేయాల్సి ఉండే. చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగాలు చేయడం వల్ల మాకు లోకల్ గా ఉద్యోగాలు పోతున్నాయని ట్రంప్ ఆరోపించిండు. చాలా వరకు గ్యాసోలిన్ అంటే పెట్రోల్ స్టేషన్ల, సూపర్ బజార్ల, ఇతరత్ర ఇళ్లలో పని మనుషులుగా, చిన్న చిన్న హెల్పర్లుగా చేసే వాళ్ళందరూ ఉద్యోగాలు పోయినాయి. కానీ అనివార్యమై దాన్ని ఎంత తీసేయలేకపోయారు. ఎందుకంటే ట్రంప్ ఇంట్లో కూడా పని మనుషులు మన భారతీయులు ఉన్నారట. కనుక మన పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసేవాడు కరువైండు ఆ జీతానికి, అట్లాగే సూపర్ బజార్లో పనిచేసేవాడు కరువైండు. మెల్లమెల్లగా ఆంక్షలు ఎత్తేయకున్నా సరే అవి సడలిపోయాయి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ పని చేస్తూ ఉన్న వాళ్ళకి వెసులుబాటు ఇస్తే కొంత నయమైంది. యాక్చువల్ గా మన 5.5 లక్షల మంది మన భారతీయులు అక్కడ ఉన్నారు కనుక H1B వీసా కింద. అందులో అక్కడ ఇప్పటికే ఉండి దాదాపు 2 లక్షల మంది పైగా ఆల్రెడీ H1B వీసా పొందిన వాడు ఉన్నారు, పొందుతున్న వాడు ఉన్నారు. వాళ్ళకి నష్టం లేదు. మిగతా 3 లక్షల మందికి సమస్య. ఇవాళ 3 లక్షల మంది దాకా మనం గతంలో పోయి అక్కడ H1B వీసా లేకుండా ఉన్నారు, చదువుకున్నారు, అయిపోయింది. అట్లాగే వీసా దాంట్లో కూడా చదువుకోవడానికి వెళ్ళిన వీసా ఏవైతున్నారో వాళ్ళకు కూడా కొన్ని కఠిన నిబంధనలు పెట్టారు అసలు. ఏమనంటే మీరు చదువు ఎంతకాలం కొనసాగిస్తే అంతకాలం H1B వీసా అవసరం అది ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే చదువుకుంటూ పని చేయడం నేరమైతే చదువుకున్న చదువును 7 ఏళ్ళు 8 ఏళ్ళు కొనసాగుతూ అక్కడే గ్రీన్ కార్డ్ ప్రయత్నం చేస్తున్నారు కనుక అప్పుడు ఏం చేశారంటే 4 ఏళ్ళకే పరిమితం చేశారు. H1B వీసాను కూడా మొదటి 4 ఏళ్ళకే వర్తిస్తుంది, ఆ తర్వాత వర్తించదన్నారు. దాని మీద పెద్ద ఉద్యమం జరిగింది. మేము చదువు కాలేజీ 5 ఏళ్లకు 6 ఏళ్లకు 7 ఏళ్ళకు కదా పీజీ చదవాలంటే మరి 7 ఏళ్ళకి చేరిన వాళ్ళు 4 ఏళ్ళకి ముగిస్తుంది ఎట్లా? ఏ కోర్సు 4 ఏళ్ళకి ముగియదు కదా, 5 ఏళ్ల కోర్సు అయితే అని మళ్ళీ ఉద్యమం అయితే చూద్దాం అని అన్నారు. ఇప్పుడు వాళ్ళకి వెసులుబాటు ఇస్తారా లేదో తెలియాల్సి లేదు. రెండోది ఏంటంటే కొత్తగా పోయే వాళ్ళకు ఈ 10 లక్షల రూపాయలు, సుమారు 10 లక్షల పైన రూపాయలు వీళ్ళు సొంతంగా చెల్లించేది పోలేరు కనుక కంపెనీలు ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళు ఈ డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఒక భారతీయ ఉద్యోగిని పెట్టుకోవడానికి దాదాపు $103,000 వారు వెచ్చిస్తారా లేదా, వాళ్ళ అవసరం అంతుందా లేదా అనే దాన్ని బట్టి మన ఉద్యోగ అవకాశాలు తరుగుతాయి చెప్పవచ్చు. సార్, అది ఈ భారీ ఫీజు నిజంగా అమల్లోకి వస్తే ఎక్కువగా ప్రభావితం అయ్యేది భారతీయ ఐటీ నిపుణులే అంటారా సార్? ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, 10 మందిలో H1B వీసా కింద 7 మన వాళ్ళే ఉంటుంది కనుక ప్రభావం కూడా మనదే ఉంటుంది. అందుకని మేధో వరుసను ఆపే ప్రయత్నం చేసే అమెరికా ఒక ప్రయోగం చేసి అమెరికా అధ్యక్షుడు స్వయంగా 2025 మార్చిలో ఏప్రిల్లో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే మనం H1B వీసాలను ఆపుతున్నాము కానీ మనం మేధో వలసను ఆపలేకపోతాం. ఎందుకంటే మన దగ్గర ఉన్న నైపుణ్యం సరిగలేదు కదా, మన వాళ్ళు మేధస్సును పెంచుకోండి, నైపుణ్యాన్ని పెంచుకోండి అని అమెరికన్ పౌరులకే ఆయన సలహా ఇచ్చారు. అంటే మా దగ్గర సరుకు లేదు అని ఆయనే ఒప్పుకున్నాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంపే మా దగ్గర సరుకు లేదు, భారతీయులే మాకు దిక్కు అవుద్దని ఒప్పుకుంటూనే కాదు భారతీయులను వద్దంటున్నాం కదా, వద్దన్నప్పుడు మన వాళ్ళు మనం నైపుణ్యం నేర్చుకోవాలి కదా అనే మాట కూడా అన్నాడు. విలువైన మాట అంటున్నాడు. నిజంగా మమ్మల్ని వద్దంటున్నారు మీరు, మరి మీరైతే నైపుణ్యం పెంచుకుని ఆ ఉద్యోగాలు భర్తీ కావాలి కదా, అది పెద్ద మాట. రెండోది ఏంటంటే కోర్టులు కూడా ఫెడరల్ కోర్టుకు స్పష్టంగా కొట్టేసింది. ఎక్కడ $5,000 మొదట్లో ట్రంప్ రాకముందు, రెండోసారి ట్రంప్ రాకముందు $5,000 అంటే దాదాపు మనకు $50,000 కడితే అయిపోయింది. ఎక్కడి $50,000, ఎక్కడి 10 లక్షల రూపాయలు? కనుక సమస్య ఎక్కడ వచ్చిందంటే భారతీయులు సొంతంగా ఈ 10 లక్షల రూపాయలు లేకుంటే $103,000 కట్టి పోలేని పరిస్థితి అవుతుంది. వాళ్ళు తీసుకునేవాడు ఏమనుకుంటాడు, ప్రతిసారి ఇప్పుడు ఉద్యోగం ఒక కంపెనీ వాడు పిలిచిండు, వాడు డబ్బులు కట్టి తీసుకున్నాడు అనుకోండి, మన ఆయన ఉద్యోగం మారింది అనుకోండి, వాడికి నష్టమే కదా ఆ కంపెనీ వాడికైతే.
అందుకని వాళ్ళేం ఆలోచిస్తున్నారు అంటే పర్మనెంట్ గా 5 ఏళ్ళు 6 ఏళ్ళు పనిచేస్తారా, మీరు అగ్రిమెంట్ రాయించుకోవడం, లేకపోతే మీరు బయటకు పోవడానికి వీల్లేదని చెప్పడం, నిర్బంధ పెట్టడం, ఇష్టం లేకుండా పనిచేసే పరిస్థితి కల్పించే పరిస్థితి అవుతుంది. ఒకవేళ ఈ వారికి ఇష్టం లేకుండా వీరికి ఇష్టం లేకుండా ఉద్యోగం తీసేసిన అమెరికా పోయిన తర్వాత H1B వీసా కింద ₹1,00,000 కట్టి 10 లక్షలు కట్టి పోయింది అనుకోండి. పోయిన తర్వాత ఇంకో కంపెనీకి మారదామంటే మళ్ళీ అక్కడ H1B వీసాకు మళ్ళీ 10 లక్షలు కట్టమనే నిబంధన గతంలో ఉండే, ఇది $1,00,000 ఉన్నప్పుడు దాన్ని కోర్టు కొట్టేసి ఒకసారి ఆల్రెడీ డబ్బులు కట్టి వచ్చినాక అదే దేశంలో ఇంకో కంపెనీకి మారితే ప్రతిసారి ఎట్లా కడతారు అనే దాన్ని ఫెడరల్ కోర్టు కొట్టేసింది. మొదలే అసలు బేసిక్ గానే ఇంత డబ్బు పెట్టడం కరెక్ట్ కాదని కొట్టేసింది. దాంట్లో మరి ఇది ఒక ఉదాహరణ కూడా చెప్పారు. అప్పుడేమన్నారంటే కాదు ఒక్కసారి ₹10,00,000 కట్టేసి వస్తే, నేను ఉదాహరణ చెప్తున్నాను, వచ్చేసి $1,00,000 అనుకుందాం, 9,60,000 అవుతుంది రూపాయల ప్రకారం 10 లక్షలు అనుకుందాం. ఈ ₹10,00,000 కట్టేసి వస్తే వాళ్ళు కంపెనీ మారినప్పుడు మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు అని వెసులుబాటు గతం 2025 చివరిలో ఇచ్చింది. అది ఇప్పుడు కొనసాగుతుందా లేదా, ఇప్పుడు $1,03,000 పెంచుతా ఉంటున్నారు కదా, కొనసాగుతుందా లేదా అని ఒక మాట. కనుక చాలా వరకు సొంతంగా ఎవరు భారతీయులు $10,00,000 ₹10,00,000 $1,03,000 కట్టి అయితే పోరాడుకుంటున్నాడు. వాళ్ళ అవసరం బాగా ఉన్నది, ఆ నైపుణ్యం లేని వాళ్ళకి కష్టం కదా అనే దాని మీద జరుగుతుంది. ఇంకొక మాట చెప్తా, మన వాళ్ళు కూడా ఎంత పొరపాటు చేశారంటే నైపుణ్యం గల ఉద్యోగానికి H1B వీసా. నైపుణ్యం అంటే ఏది నైపుణ్యం కాదనంటే మామూలుగా చదువుల కోసం పోయిన వాళ్ళకి కూడా ఏదో నైపుణ్యం అంటగట్టేసి వాళ్ళు H1B వీసాలు అక్రమంగా తీసుకున్నారు. అది బాగా ఇబ్బంది అయింది. మనకి ఇబ్బంది అయితే పంపించేవాడికి అయింది, సరైన ఏజెన్సీ నమ్ముకొని పోకపోతే అక్కడ వేరే బజార్ని పట్టే సందర్భం చూసినాం మనం. కనుక ఈ నైపుణ్యం అనే పేరు మీద నైపుణ్యం లేని వాళ్ళను కూడా H1B వీసాల కింద తీసుకొస్తున్నారు అనే ఆరోపణ అమెరికా చేస్తుంది. కరెక్ట్ అంటున్నారు. మన దగ్గర ఏజెన్సీస్ చాలా వరకు మోసం చేస్తున్నాయి మన తల్లిదండ్రులు. అమెరికా కన్నవారి కళలు ఇప్పుడు అమెరికా మావాడు యూఎస్ చదువుతున్నట్టు చాలా పెద్ద గ్రేడ్ చెప్పుకుంటున్నారు ఇప్పుడు. కానీ అది అయిపోయింది. చాలా మంది లక్షలాది మంది అక్కడ పోయిన తర్వాత ఎవరు లేడు, ప్రతి ఇంటికి ఒకటి ఉన్నాడు అనే పరిస్థితి వచ్చింది. కనుక ఇప్పుడు ప్రెస్టేజ్ పోకుండా కన్నవారి కళలను కొంచెం తగ్గించుకోండి. మన భారతదేశంలోని ఉన్నంతలో మంచం ఉన్నంతనే కాళ్ళు చాపుకుందాం. మన దగ్గర సంవత్సరానికి 6 లక్షలు 7 లక్షల ప్యాకేజ్ సరిపోతుంది, మనం బ్రహ్మాండంగా బతకొచ్చు. అక్కడికి వెళ్ళి 10 లక్షల ప్యాకేజ్ 20 లక్షల ప్యాకేజ్ అయినా ఆడ ఖర్చులకే పోతుంది, మన ఇంటికి పంపడానికి డబ్బులు మిగిలిన సంగతిని ఇప్పుడు వాస్తవంగా యువత తెలుసుకుంటున్నారు, తల్లిదండ్రులు తెలుసుకుంటున్నారు. నేను తల్లిదండ్రులకు ఒకటి చెప్తున్నాను, దీని మీద పెద్దగా ఆందోళన పడకండి, మన దగ్గర ఉపాధి కల్పించుకునే ప్రయత్నం చేయండి. దాని ద్వారా మన దగ్గర సుఖవంతమైన జీవితాన్ని గడపండి. అమెరికాలో లేని సౌకర్యం మన దగ్గర ఏం లేదు చెప్పండి. అమెరికాలో ఉన్న అన్ని సౌకర్యాలు మన దగ్గర ఉన్నాయి. ఆ రకంగా అభివృద్ధి చెందినాం కనుక అమెరికా కన్నవారి కళలను తగ్గించుకొని అక్కడికి H1B వీసా పెరిగింది కదా దారాడి బాధపడకండి. నిజమైన నైపుణ్యం ఉన్నాడు పోతాడు, అప్పుడు వాడు ఆహ్వానిస్తారు. వాడు వద్దనుకున్నా మనం ఆహ్వానించాల్సిన క్లిష్ట పరిస్థితి, ఆహ్వానించాల్సిన ప్రత్యేక పరిస్థితి, తప్పనిసరి పరిస్థితి మనం కల్పించే ప్రయత్నం చేసినప్పుడు వాడు వద్దనే పరిస్థితి ఉంటుందని అనుకుంటాను. సార్, అయితే అమెరికాలోనే స్టూడెంట్ వీసాపై ఉండి H1Bకి మారే వారికి మినహాయింపు ఉండటం వల్ల భారతీయ విద్యార్థులకు ఎంతవరకు ఊరట లభిస్తుందంటారు సార్? దాదాపు 30 to 40% ఊరట లభిస్తాయి. H1B వీసా అయిపోయిన తర్వాత వేరే కంపెనీ మారాలి, లేకపోతే వేరే ఉద్యోగం చేసుకోవాలన్నా మొన్నటి దాకా నిబంధనలు తప్పు ఉండే $88 అంటే ఒకసారి వీసా మన H1B వీసా తీసుకున్నాక కంపెనీ మారితే మళ్ళీ తీసుకోమన్నారు. ఆ కంపెనీ వాడు మళ్ళీ అప్లై చేయమన్నారు. అది తీసేసిన అది మంచిది. దాదాపు ఇప్పుడు మొత్తం 5 లక్షల మంది ఉంటే 2 లక్షల మందికి ఊరట కనిపించింది. కొత్తగా ఇప్పుడు పోయే వాళ్ళకి అంతా సమస్య వస్తున్నారు. ఇప్పుడు వలసలు పోతున్నారుగా, ఖచ్చితంగా సంవత్సరానికి ఒక 20 నుంచి 30 వేల మంది పోతుంటారు మన దగ్గర నుంచి. ఇది అమెరికా భారతీయులు ఇంకెక్కువనే అనుకుంటున్నాను నా అంచనా. 20 వేల మందికి అయితే తప్పనిసరి మరి 10 లక్షలు కట్టాల్సి వస్తుంది కదా. మరి తల్లిదండ్రులు ఏమంటారు, అక్కడికి పోతే ఒక సంవత్సరం అటు ఇటుగా వెళ్తే మొత్తం అంతా వాళ్ళు ఉద్యోగం సంపాదించుకుంటారు, మనకే డబ్బులు పంపుతారని ఆస్తులు పంపుతున్నారు. డబ్బులు పంపడం కాదు, ఇప్పుడు అప్పులు చేసి తల్లిదండ్రులు H1B వీసా రూల్స్ బాగా కఠినతరం చేసిన తర్వాత ముఖ్యంగా చిన్న ఉద్యోగాలు చదువుకుంటూ చిన్న ఉద్యోగాలు చేయలేకపోవడం వల్ల వీళ్ళే డబ్బులు పంపాల్సి వస్తుంది. అంటే ఒక సంవత్సరం పెట్టుబడి పెడితే వాడు పోగానే మన సంపాదించి మనకు పంపుతారనే కనవారి కళలు అలా అడియాసలేని ఇప్పుడు వీళ్ళే ఎదురు డబ్బులు పంపాల్సి వస్తుంది. గతంలో ఏంటంటే అకౌంట్ కోసం ఎవరితో డబ్బు తీసుకొచ్చి అకౌంట్ లో చూపించి వాడు మీ మీద ఆధారపడడు, మీ దేశం మీద ఆధారపడడు, మీ దేశంలో ఉద్యోగాలు చేయడు అని హామీ ఇచ్చిపోయిన వాళ్ళు ఇప్పుడు తప్పనిసరి ఆ చదువు కోసం పోయిన వాడికి డబ్బు ఆదాయం ఉంటది కదా. ఇప్పుడు తల్లిదండ్రులను పీడిస్తున్నారు, తల్లిదండ్రులను డబ్బులు అడుగుతున్నారు. ఇది ఒకసారి 1 ఎకరం 2 ఎకరాలు అమ్ముకోవడము, లేకుంటే భార్య పుస్తకాల మట్లు తాకట్టు పెట్టడము ఏదో చేసి పంపిస్తున్నారు. కానీ ఇది మన భారతీయ తల్లిదండ్రులకు ఒక ఆశీర్వాదమే నేను అనుకుంటున్నాను. సార్, అయితే ఈ ఫీజు అమల్లోకి వస్తే అమెరికన్ కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకోవడాన్ని తగ్గించే అవకాశం ఉందంటారా సార్?
అంటే అన్ని ఆవిష్కరణలు మూల మన అవసరాలే కదమ్మా. ఏ ఆవిష్కరణ జరిగిన అవసర ప్రాతిపదిక జరుగుతుంది. అమెరికన్ కంపెనీలకు అక్కడ నైపుణ్యం దొరకకపోతే, నైపుణ్య కార్మికులు దొరకకపోతే వాడు తప్పనిసరి మన భారతదేశాన్ని ఆశ్రయించాల్సిందే కదా. పెట్టింది రూల్స్ వాళ్ళు. ఖచ్చితంగా 10 లక్షల రూపాయలు చెల్లించి $1,03,000 చెల్లించి మన వీసా తీసుకొని పోయే ప్రయత్నం ఉంటది. ఆ పని వాడి నైపుణ్యాన్ని బట్టి, అంటే మన దగ్గర ఉన్న నైపుణ్యం ఏదైతే ఉందో దాన్ని వాడిని గుర్తించినప్పుడు వాడు తీసుకుపోతారు, లేకపోతే తీసుకుపోవడం. సొంతంగా పెట్టుకొని పోతే మాత్రం ఆ ఇంట్రెస్ట్ కూడా దక్కదంటున్నారు. వాడికి ఉద్యోగం ఇచ్చే జీతం ఇక్కడ 10 లక్షల ఇంట్రెస్ట్ కూడా రాదు. కనుక కోర్టులు చెప్పినట్టు నా మాత్రం ఫీజే ఉండాలి, ఇన్ని లక్షల కోట్లు ఉండొద్దు, లక్షల రూపాయలు ఉండొద్దు అనే మాట అనేది కనుక ఇప్పటికైనా అమెరికా ప్రభుత్వం ఆలోచన చేయాలి. వాళ్ళకు కూడా అనుభవానికి వచ్చే తత్వం బోధపడదు ఇప్పటికి కూడా. మొదలేమో అందరికీ అంటే అప్పటిదాకా ఉన్న వాళ్ళకి H1B వీసా మళ్ళీ తీసుకోమన్నారు, పోయే వాళ్ళకి తీసుకోమన్నారు. మెల్లమెల్లగా సర్నింపు ఏం చేశారు, అక్కడనే ఉండి H1B వీసా కింద ఉండి వేరే కంపెనీకి మారినప్పుడు తీసుకోమన్నారు. అది పోయింది. ఇప్పుడు అంటే 2 వెసులుబాట్లు లభించినట్టు, దాదాపు 2 లక్షల మందికి పూర్తిగా వెసులుబాటు లభించినట్టు లెక్క. ఇక మిగతా 3 లక్షల మందికి ఏంటంటే ఫస్ట్ టైం పోయింది కదా, వాళ్ళకు మరి ఈ $83,000 కట్టమంటారా, లేకపోతే కాదు ఇదివరకు ఆల్రెడీ వచ్చేసాను కదా, మీకు ఉద్యోగ అవకాశాలు లేకుండా అక్కడ చూసుకోవచ్చు అంటారా అనేది సందిగ్ధం ఉన్నది. అది క్లారిటీ అయితే కోర్టులు అయితే ఇచ్చేసినాయి. ఇప్పటికీ వచ్చి H1B వీసా కింద అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వాడు వీసాలు ఉన్నట్టు లెక్క అన్నారు. చదువు అయిపోతే తప్పనిసరి ఇంటికి రావాల్సింది. ఇప్పుడు ఇంటికి వెళ్తారా, చదువు అయిపోతే మన వెనక మన దేశానికి తిరిగి వస్తారా, అక్కడే ఉండే అవకాశం ఉందా అంటే ఆ అవకాశం అయితే లేదు. చదువు అయిపోగానే H1B వీసా కింద ఎవరైతే పోయిందో చదువు అయిపోగానే వెంటనే మన ఇంటికి రావాల్సిందే. అది ఇప్పుడు 3 లక్షల మంది మెడ మీద కత్తి అంటున్నాయి. 3 లక్షల మంది ఏం చేయాలంటే చదువు అయిపోగానే వెనక రావాలి, చదువు అయిపోకముందే వెనక రావాల్సి వస్తుంది, మళ్ళీ వీసా అప్లై చేస్తూ వస్తుంది. ఇప్పుడు అటువంటి వాళ్ళకి కష్టం అవుతుంది. 5 ఏళ్ళ చదువు ఉన్నది, 4 ఏళ్ళు అయిపోయింది, H1B వీసా కానీ పోయిండు, ఇంకా సంవత్సరం మిగిలి ఉండగానే ఇంటికి పోమంటే పోలేం కదా. కనుక మళ్ళీ ఏమంటున్నారంటే ఇప్పుడు డబ్బులు కడతారా లేదా అంటున్నాం. ఈ వెసులుబాటు కూడా ఇవ్వాలి, లేకపోతే చాలా కష్టం అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది కదా, సుప్రీంకోర్టు ఇవన్నీ ఆలోచిస్తే నా అడ్వకేట్ చెప్తున్నాను, ఆలోచన చేసి ఒక 3 వెసులుబాట్లు ఇస్తే పెద్దగా సమస్య ఉండదు. మనం నెంబర్ 1, H1B వీసా ఒక్కసారి లభించిందంటే ఇండియా అక్కడ అమెరికాకు వచ్చిందంటే వాళ్ళకు శాశ్వతంగా మిగతా చదువుకున్న ఉద్యోగం చేసినా ఇచ్చేయండి, దాన్ని పొరపాటు లేకుండా చూస్తాం. నెంబర్ 1. రెండోది, మన ఇంటికి మన చదువు అయిపోయిందని మన భారతీయులు మళ్ళీ వెనక్కి వచ్చేసారు అనుకోండి, అప్పుడు మళ్ళీ H1B వీసా కింద ఏవైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు కూడా వెసులుబాటు ఇవ్వండి. ఎందుకంటే అంతకుముందు ఆల్రెడీ ఉన్నాడు కదా H1B వీసా కింద. మూడోది ఏంటంటే నైపుణ్యం అనే దాని మీద సరిగ్గా మనకు మార్కౌట్ చేయండి. నైపుణ్యం అంటే ఏమిటో అటువంటి వాళ్ళే తీసుకుంటామనండి, అప్పుడు ఆటోమేటిక్ గా మన ఏజెన్సీస్ కూడా తప్పు చేయకుండా తీసుకుపోతారు. చెప్పండి సార్. అంటే దీని ప్రభావం భారతీయ ఐటీ కంపెనీలు అలాగే యువ ఇంజనీర్లు ఫ్రెషర్లపై ఎలా ఉండబోతుందంటారు సార్? భారతీయ ఐటీ కంపెనీలకు ఏం లేదు, వాళ్ళు పోకపోతే ఇక్కడనే పనిచేస్తారు కదా. భారతీయ ఐటీ కంపెనీలకు బెస్టే మనకి ఇక్కడ ఇండియాలో ఉన్న వాటికి, కానీ అక్కడ ఉన్న వాటికి కష్టం అంటారు. భారతీయ ఐటీ కంపెనీలు కూడా అక్కడ ఉన్నాయి కాదంటే, ఇప్పుడు వాళ్ళందరూ పిలుచుకునేది వాళ్ళే. ఎక్కువ మంది భారతీయ ఐటీ కంపెనీలు పిలుస్తున్నారు, వాళ్ళ అమెరికా కంపెనీలు పిలుస్తున్నారు. కనుక కాగ్నిజెంట్ లాంటివి ఉన్నాయి కదా. నేనేమంటున్నానంటే అక్కడ కంపెనీలు అయినా ఇక్కడ కంపెనీలు అయినా అక్కడ పెట్టుకున్నప్పుడు ఆ రూల్సే పాటించాలి కదా. మనం రోమ్ నగరంలో ఉంటే రోమ్ రూల్సే పాటించాలి, ఇప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు అమెరికా రూల్సే పాటించాలి. కనుక అక్కడ కంపెనీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మెల్లమెల్లగా ఏం చేస్తున్నారంటే వాళ్ళ కంపెనీలను మన భారతదేశంలో శాఖ తెలుస్తున్నారు. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలా ఉద్యోగాలు తెల్లకల్లా మాయమైతే చూస్తున్నాం మనం. ఇప్పుడు మీరు గూగుల్లో 10,000 మందిని ఒకటే రోజు తీసేసిందండి. గతంలో కొన్ని నైతిక విలువలు పాటించేవారు, కనీసం 2 నెలల ముందు నోటీస్ వచ్చేది. ఆ నోటీస్ తర్వాత మీరు ఏమైనా చూసుకోండి అని చెప్పేవాడు. ఇప్పుడు అట్లా కాదు, 2 గంటలు కూడా టైం ఇస్తలేరు. ఆఫీస్కి పొద్దున పోతుంది అంటే దిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్టు ఆఫీస్కి పోయింది అనుకోండి, మన ఇండియాలో అమెరికా కంపెనీలు ఉన్నాయి కదా, పోతే గంట తర్వాత చెప్పేసి పిలిచి ఇంటికి వెళ్ళిపో, కంప్యూటర్ ఇచ్చేసి పోమని చెప్పి వాళ్ళు ఇచ్చిన ల్యాప్టాప్ అప్పు చెప్పి రావాల్సి వస్తుంది. దానివల్ల ఆ యువత చాలా నిరాశలు కూరుకుపోతుంది. అంటే ఒక ఉద్యోగ భద్రత లేకుండా పోయింది మన దగ్గర కూడా. అక్కడికి పోతే కొంతవరకు ఏంటంటే అంత అక్కడ కూడా ఉన్నాయి రూల్స్, కానీ వెంటనే తీసేయరు. ఎందుకంటే H1B వీసా కింద పోయిండు, అగ్రిమెంట్ ఉంటుంది, అగ్రిమెంట్ ప్రకారం తీసేయకుండా ఉంటాడు కదా అని భరోసా ఉంది. కనుక ఎక్కువ మంది అమెరికాలో ఐటీ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మాత్రం ఇక్కడ ఉన్న కంపెనీలు కాకుండా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన కంపెనీలు మాత్రం దుర్మార్గంగా రోజులోనే వాళ్ళకు ఉద్యోగాల నుంచి తొలగించి మీకు ఇంటికి వెళ్ళిపోండి అంటున్నారు. దానివల్ల చాలా కష్టం అవుతుంది. ఇంకొక మాట కూడా చెప్పాలి మాస్టర్, అమెరికాకి వెళ్ళి H1B వీసా కింద ఉద్యోగాలు చేసో లేకుండా ఏదో మంచి చెడ్డ ఊరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ జీతాలకు అలవాటు పడ్డవాడు ఇక్కడికి వచ్చినాక తక్కువ జీతాలకు పనిచేయడానికి మొహమాట పడుతున్నారు. ₹1,00,000 తీసుకుని నెలకు తీసుకునే జీతగాడు ఇక్కడికి రాగానే 50,000 చేస్తామంటే అబ్బా 50,000 చేయలేమంటారు కదా. అదే జరుగుతుంది. కొంచెం బేషాలు అవ్వకుండా మన దగ్గర ఉన్న అవకాశాలు మొత్తం వాడుకుందాం.
మన దగ్గర ఉద్యోగాలు చేయండి, అనవసరంగా అమెరికా కారణాలు కానీ అక్కడికి పోకండి, ఇక్కడనే ఉద్యోగాలు చేస్తే 2 రకాల లాభం. మీకు మన భారతీయ కంపెనీలు డెవలప్ అవుతాయి, మన భారతీయ కంపెనీలు అమెరికాకు పోయి మళ్ళీ అక్కడ ఆ ఫీజులు కట్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. దాంతో పాటు ఒక్క సాఫ్ట్వేర్ రంగమే లేదు, ఇంకా చాలా రంగాలు ఉన్నాయి. ఇంకో మాట ఏంటంటే అమెరికా పోయే వాళ్లకు చాలా నైపుణ్య కొరత దేనిలో ఉందంటే నిర్మాణ రంగ కార్మికుల కొరత బాగా ఉన్నాయి. డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ పోతున్నారు, ఎక్కువ మంది H1B వేసే కానీ వీళ్ళే పోతున్నారు. కానీ అక్కడ ప్లంబర్లు, నిర్మాణ రంగ కార్మికులు చాలా కష్టం ఉంది. కనుక అటువంటి వాటిని నైపుణ్యాలు చేర్చమని కోరాం. అంటే నైపుణ్యం అంటే డాక్టర్, ఇంజనీర్ కాదు. నైపుణ్యం అంటే ఓ ప్లంబర్ లేకపోతే మనకు పాయకాన మన నల్లాలు బాగా అవుతాయా, అట్లాగే ఒక నిర్మాణ కార్మికులు లేకపోతే బిల్డింగ్లు కట్టగలుగుతామా? కనుక అటువంటి వాటిని కూడా నైపుణ్యంగా గుర్తించమని మనం గట్టిగా కోరాలి. మన H1B వీసా విషయంలో మన విదేశాంగ శాఖ మంత్రి కూడా ఎదుగుతున్న వాళ్ళతో వినతులు పంపారు. దాని ప్రకారం కొంత మాకు వెసులుబాటు ఇవ్వాలని కోరుతున్నారు, అది ఇస్తే మాత్రం మంచిది. సార్, అయితే ఇది కేవలం H1B వీసా ఫీజు పెంపే అంటారా, లేకపోతే అమెరికా మొత్తం ఇమిగ్రేషన్ పాలన అంటే వస్తున్న ఇదంటారా సార్? ఇది మొదటి దెబ్బ అమ్మ. ఈ మొదటి దెబ్బతో మెల్లమెల్లగా అమెరికాకు విదేశీ వలసలు తగ్గించాలని వాళ్ళు ట్రంప్ మొట్టమొదటి ఎన్నికైనప్పుడు అన్నాడు అమెరికన్ ఫస్ట్ అన్నాడు. అంటే నిరుద్యోగులు బాగా ఆకర్షితులైంది. మొట్టమొదటిసారి గెలిచినప్పుడే అమెరికన్ ఫస్ట్. గతంలో వాళ్ళు అనలేదంటే అన్నారు, కానీ ఈయన ఆ మాట అది అనడం వల్ల ఏంటంటే మనకు ఉద్యోగాలు పోతున్నాయి, బయట వాడు వచ్చి మన ఉద్యోగాలు తీసుకుంటున్నారు అని నేను చెప్తున్నాను. ప్రాంతీయ విభేదాలు చాలా ఉన్నాయి కదా మా దగ్గరికి. లోకల్ ప్రభుత్వం సార్ వినిపిస్తుందా సార్? సార్, అయితే ట్రంప్ ప్రభుత్వం విదేశీ నిపుణులపై ఎందుకు వరుసగా కఠిన నిర్ణయాలు తీసుకుంటుందంటారు సార్? అలాగే దీనికి వెనుక రాజకీయ అలాగే ఆర్థిక కారణాలు ఏమైనా ఉన్నాయంటారా సార్? ట్రంప్ ఎవరు చెప్పినా వినడు. మొదటి నుంచి ఆయన పాలసీ ఏంటంటే అమెరికన్ ఫస్ట్ అంటున్నారు. కనుక అమెరికా వాళ్ళకి ఉద్యోగాలు రావాలని కోరుకోవడం తప్పు లేదంటున్నాడు. వాళ్ళ పాలసీ కరెక్ట్. కానీ అది నిరోధించడానికి పెద్ద ఎత్తున ఫీజులు పెంచింది, అది కరెక్ట్ కాదు అంటున్నాడు. నైపుణ్యం అంటే ఏమిటో నిర్వచించండి. తప్పులు జరిగినాయి. మన వాళ్ళు మన ఏజెన్సీస్ మన అమెరికా పంపే ఏజెన్సీస్ అన్ని కూడా దుర్మార్గంగా తప్పులు చేసి పంపించారు. ఇప్పుడున్న వాళ్ళు ఉండనియండి. రెండోది ఏంటంటే ఇక ముందు నైపుణ్యం అంటే ఏంటి? ఓ డాక్టర్, సాఫ్ట్వేర్ కాదు, వాళ్ళకి అవసరమైన వృత్తులు ఉన్నాయి కదా, వాటిని నోటిఫై చేయమంటున్నాం. అప్పుడు ఏమైంది అంటే ఇంకా మిగతా వర్గాలు పోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అమెరికా అంటే కేవలం డాక్టర్లు, ఇంజనీర్లు, ఇట్లా అడ్వకేట్లు కూడా తక్కువ మంది ఉంటారు. అదే వాళ్ళు నోటరీ వాళ్ళు జనరల్స్ అంటారు, అడ్వకేట్ జనరల్స్ అంటారు, అటువంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే పెద్ద ఎత్తున ఈ రెండు వృత్తులుగా కూడా ఆహ్వానిస్తే అప్పుడు సరైనది అనుకున్నాడు. హలో, అయితే గతంలో విధించిన $1,00,000 ఫీజును ఫెడరల్ జడ్జి చట్టవిరుద్ధమని చెప్పిన నేపథ్యంలో కొత్త ప్రతిపాదన న్యాయపరంగా ఎంతవరకు నిలబడుతుందంటారు సార్? అలాగే అమెరికాలో 2 రకాల కోర్టులు ఉన్నాయి. ఫెడరల్ కోర్టులు, రాష్ట్రానికి పరిమితం. ఫెడరల్ కోర్టులు నా మీద తీర్పు ఇచ్చేది నేను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా అని ట్రంప్ అన్నాడు. సుప్రీంకోర్టు కూడా చాలా వరకు చుక్కెదురైంది మనకి. H1B వీసాల మీద కాదు, యుద్ధం మొదలైన దాని మీద కానీ, అమెరికన్ కాంగ్రెస్ లో బిల్లు పాస్ చేసుకోవడంలో కానీ, ఇవన్నీ కూడా అమెరికా సుప్రీంకోర్టు కొట్టేసింది కూడా. ఇప్పుడు కూడా నా ఆశ ఏంటంటే ఫెడరల్ కోర్టులు ఇచ్చిన తీర్పునే అమెరికా సుప్రీంకోర్టుకు ఇస్తుంది. అప్పుడు ఈ $103,000 ఫీజు అయిపోయే అవకాశం ఉంది. కానీ మధ్య మార్గంగా నా ఉద్దేశం ఏంటంటే అప్పుడున్నంత పాత $5,000 కరెక్ట్ కాదు, ఇప్పుడు $103,000 అంతకంటే కరెక్ట్ కాదు. ఓ $10,000-15,000 పెడితే మాత్రం అప్పుడు నైపుణ్య అభివృద్ధి కోసం పోతారు, అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు. అందుకని నైపుణ్యమని నిర్వచించకపోతే కేవలం ఇంజనీర్లు, డాక్టర్లు మాత్రమే అక్కడికి పోవాలనుకుంటే ఇటువంటి అవరోధాలు చాలా ఉంటాయి. కనుక మిగతా వృత్తుల వాడిని కూడా వాళ్ళకి అవసరం ఉన్నది కాదని కాదు. కాకపోతే మిగతా వృత్తులను కంపెన్సేట్ చేసేది ఏంటంటే నేను చెప్పిన మిగతా లాటిన్ అమెరికా దేశాలు ప్రపంచవ్యాప్తంగా పోతున్నారు. 70 మంది మనోళ్ళు ఉన్నారు 100లో, కానీ మిగతా 30 మంది అయితే వేరే దేశాలు ఉన్నారు కదా, వాళ్ళు అటువంటి వృత్తులలో పోతున్నారు. కనుక నేనేమంటున్నానంటే మన దేశానికి బయలుదేరాలంటే మోడీ గారు, ట్రంప్ ఫ్రెండ్స్ అంటారు కదా, నా ఉద్దేశం పై స్థాయిలో చర్చలు జరిగి H1B వీసాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదా కాకుండా ఈ $103,000 బాగా తగ్గించి $10,000-20,000 తగ్గిస్తే అప్పుడు అందరికీ ఉభయతారకంగా ఉంటది. వాళ్ళ నైపుణ్యం కొరత ఉండదు, మన వాళ్ళకు కూడా ఉద్యోగాలు దొరుకుతాయి. అక్కడ ఈ రెండు చేస్తే చదువు కూడా కొరత ఉండదు అని ఉద్దేశం. అయితే సార్, ఈ నిర్ణయంపై కోర్టులో మళ్ళీ న్యాయ పోరాటం జరిగే అవకాశం ఉందంటారా? ఉన్నదమ్మా, కోర్టు నడుస్తూనే ఉంది కదా. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాల మీద ఫెడరల్ కోర్టులు తీర్పిస్తే దానికి కాదని వారు సుప్రీంకోర్టుకి అమెరికా ప్రెసిడెంటే పోయింది కదా, అమెరికా ప్రభుత్వం పోయింది కదా, దానిలో విచారణ జరుపుతున్నారు. మరి అప్పుడు పాత విచారణ అంతా కూడా $1,00,000 లోపే. ఇప్పుడు $1,00,000 కాదు, $103,000 అంటున్నారు కొత్తగా.
అంటే అది $1,03,000 చేరుస్తారు, అందులో పిటిషన్లు చేరుస్తారు కనుక, ఒకవేళ కేసు వేసింది ప్రభుత్వమే కనుక, అప్పీల్ పోయింది ప్రభుత్వమే కనుక, ఆ ఫెడరల్ కోర్టుల తీర్పులను ఖరారు చేస్తుందా లేదు ఇది కరెక్టే, ఈ ఫ్యూజులు పెంచడం కరెక్టే అని తీర్పిస్తా అనే దాన్ని బట్టే రేపు అమెరికాకు పోయే మన భారతీయుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. 90% నాకైతే వ్యతిరేకంగా, అంటే ట్రంప్ వ్యతిరేకంగానే తీర్పు వస్తుంది నేను. అయితే ఇప్పుడు H1B వీసాలపై భారతీయుల ఆధిపత్యం తగ్గించడమే అమెరికా లక్ష్యం అంటారా? భారతీయుల ఆధిపత్యం కాదు, వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, రెండు ఒప్పుకుంటున్నారు వాళ్ళే. మీరు అన్నట్టు భారతీయులు కానీ ఇతరత్ర వేరే దేశాల నుంచి మా దగ్గరికి వస్తే మా ఉద్యోగాలు పోతున్నాయి కదా నా ఆవేదన కదా. మీరు ఉద్యోగాలు సంపాదించుకోవడం మీద నైపుణ్యం ఉండాలి కదా. సేమ్ నేనన్నమాట కదా, ట్రంప్ అన్నాడు మా దగ్గర నైపుణ్యం లేదు, నైపుణ్య కార్మికులు రెడీ కాండి, డాక్టర్లు కాండి, వన్ కాండి అని ఆయనే చెప్తున్నాడు కదా. వాళ్ళు అమెరికా ఏమైందంటే ఇంటి దగ్గర ఉన్నట్టు సరిగ్గా పనిచేయడు, బయట నుంచి వచ్చిన ఎందుకు పనిచేస్తారు, ఎందుకు వచ్చిన మన అంటే అని పనిచేస్తారు. అందుకనే వలస ఎప్పుడు అభివృద్ధిని చేస్తుంది. మన భారతీయులు అమెరికాకు వలస పోవడం వల్ల చాలా అభివృద్ధి జరిగింది. భారతీయులు బాగుపడ్డారు, అక్కడ కూడా అమెరికా బాగుపడ్డది అంటున్నాడు. దాన్ని అర్థం చేసుకుంటే మంచిది. మొండివాడు కదా ట్రంప్. వలసలు అభివృద్ధి చేస్తున్నాయి, మా దేశానికి వచ్చి పంచుకుంటున్నారు, మా దేశంలో భారతీయ యువత ఇంతమంది పనిచేస్తున్నారు గర్వంగా ఫీల్ కావాల్సిన ఆయన జలసీతోని మా వాళ్ళకు ఉద్యోగం వస్తారు, మా వాళ్ళు నష్టపోతున్నారు అంటున్నాడు. నష్టపోకండి, మీ పని మీరు చేసుకోండి, మేము ఎందుకు వస్తాం ఇక్కడి నుంచి అని బాధపడు. అయితే ఇప్పుడు మొత్తంగా చూస్తే అమెరికా డాలర్ డ్రీమ్ ఇకపై ప్రతిభ ఉన్న వారికే ఉంటుందంటారా, లేక భారీ ఆర్థిక స్తోమత ఉన్న వారికే వస్తుందంటారా సార్? ప్రతిభ ఉన్న వారికే ఉండాలి ఎప్పుడైనా, కానీ ప్రతిభ అంటే నిర్వచించాలంటున్నాడు ఒకటి. రెండోది అమెరికాకు కన్నవారి కారణం కొంచెం తగ్గించుకోండి. అమెరికా కాదు మన దేశంలో మన అభివృద్ధిని మన దేశంలో పనిచేసుకుందాం, తక్కువ జీతానికి మన దగ్గర మన కళ్ళ ముందు పిల్లలు కదా అని. లేకపోతే ఏమైందంటే చచ్చిపోతే కూడా తల్లిదండ్రులు చచ్చిపోతే వచ్చే పరిస్థితి లేదా ఇక్కడ. చాలా మంది పిల్లలు చూస్తున్నాం కదా, ఫంక్షన్ లో రాకపోతే వేరు, తల్లి తండ్రి చచ్చిపోతే మీరు అక్కడ చేసేయండి నేను రాలేకపోతున్నాను అని చెప్పి. ఇంకోటి ఏమైతే అమెరికాలో ఉంటున్న ప్రతిభ చాలా మంది పాతగా ఇప్పటికే 10-15 ఏళ్ళుగా ఉంటున్న వాళ్ళు కూడా వాళ్ళందరూ భయంతో బతుకుతున్నారు. ఏదైనా ఫంక్షన్ కు ఇండియాకు వచ్చిపోతే మళ్ళీ